everyone. Can you hear my voice? Yes, ma'am. Okay. I just shared the screen. Can you see? Can you see the screen shared? Yeah, madam. Okay. పిక్స్ డౌన్లోడ్ చేశాం మేడం. యాక్చువల్‌గా అందులో కొన్ని వేరియేషన్స్ అర్థం అవ్వలేదు. Eclipse download చేశారా? ఓకే. డౌన్లోడ్ ఏం చేసాం. డౌట్ ఉంది మీకు అందులో? అందులో నెట్‌ఫ్లిక్స్ ఐడి అని ఇంకొకటి నెట్‌ఫ్లిక్స్ సి++ అవి వాటిలో ఏది అదే తీసుకోవాలనేది అర్థం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు 3 అని వస్తాయి. అందులో మీరు ఎక్లిప్స్ ఫర్ జావా EE అనేది 3 డౌన్లోడ్ అని చేసుకోండి. కాకుండా సో మేడం చాలా వచ్చినాయి. చాలా సారీ. వచ్చినాయి. పిహెచ్‌పి ఇంకా చాలా వచ్చినాయి మేడం. అదే అందులో మీరు జావా EE సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ క్లియర్ గా ఉంటుంది. C++ కాదు కదా, మనం జావా నేర్చుకుంటున్నాం కాబట్టి జావా EE సెలెక్ట్ చేస్తే చాలు ఇన్స్టాల్ చేసేటప్పుడు. ఓకే. ఓకే. సో జావా EE సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేస్తే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో మీన్ వైల్ మీరు నోట్ ప్యాడ్ ద్వారా నేను పాత్ సెట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం కూడా చూపించాను కదా, అదే ప్రాక్టీస్ చేయండి. వన్స్ ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక అందులో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. మస్తాన్, మీరు ప్రాక్టీస్ చేశారా? ఇక్కడ జావా EE అనేది కనబడతలేదు మేడం యాక్చువల్. ఉంటుంది. అక్కడ మీరు స్క్రాల్ చేసి చూడండి. జావా నైనా JEE అయినా అట్లా ఉంటుంది డిఫరెంట్ వెర్షన్స్ గా. ఓకే. నెట్‌ఫ్లిక్స్ ఒకసారి ఐడి ఫర్ జావా డెవలపర్ అని ఉంది మేడం. డెవలపర్స్ అదొకటే అది ఉంది. సెలెక్ట్ ఇంకా చేసుకోవచ్చు మీరు. ఒకసారి నేను స్క్రీన్ చూపిస్తాను చూడండి. ఎక్లిప్స్ డౌన్లోడ్ అని కొట్టినప్పుడు మీకు ఇట్లా మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జావా మెన్షన్ చేయొచ్చు బై డిఫాల్ట్. లేదు మీరు సెలెక్ట్ చేసుకున్నాక సో మీరు డౌన్లోడ్ చేసుకుంటారు ఇక్కడ డౌన్లోడ్ అని. ఓకే. సో నేను వన్స్ డౌన్లోడ్ చేసింది ఆల్రెడీ ఇక్కడ నా డౌన్లోడ్స్ లో ఉంటుంది, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా ఉంటుంది. సో ఇది డబల్ క్లిక్ చేసినప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు ఇలాగే స్క్రీన్ మీద అడుగుతుంది దేనికి అది ఇన్స్టాల్ చేయాలి అని. ఎక్లిప్స్ కానీ మీ డేటాబేస్ కానీ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొంత టైం పడుతుంది అనమాట. కొంచెం ఇలా ఉంది కదా. ఓకే. మీకు ఇలాగే స్క్రీన్ వచ్చిందా? యా మేడం, సేమ్ ఇలాగే వచ్చింది. సేమ్ ఇక్కడ ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్ ఉంది, అవునా? ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ ఎంటర్ప్రైజ్ జావా అండ్ వెబ్ డెవలపర్స్ ఉంది. మనం ఫుల్ స్టాక్ అంటే జావా తర్వాత అడ్వాన్స్ జావా కూడా నేర్చుకుంటాం, ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకుంటాం. సో అవన్నీ వర్క్ అవ్వాలంటే ఇది సెలెక్ట్ చేయండి. జావా EE ఐడిఈ అని ఉంది ఇక్కడ, అవునా? యాక్చువల్లీ నేను స్టార్టింగ్ ఏమో అనుకొని స్టార్టింగ్ క్లిక్ చేశాను, అవ్వలేదు. సరే నేను ఇంకా ట్రై ఓకే. చేస్తాను. దీనిలో అయినా కోర్ జావా వర్క్ అవుతుంది. మనం అడ్వాన్స్ జావా సర్వ్లెట్స్ JSP వర్క్ చేసేటప్పుడు మీరు ఇంకొకటి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఓకే. ఓకే. ప్రెసెంట్ వర్క్ అవుతుంది ఇది కూడా, నో ఇష్యూ. ఓకే. 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 సో ఎవరన్నా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే మటుకు ఇది సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడు రెండింటికి వర్క్ అవుతుంది. ఓకే.
సో ఇక్కడ నేను రెండింటిది కలిపి డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. మీరు టాప్ రైట్ కార్నర్ చూస్తే ఇక్కడ జావా జావా అని. మీరు ఏ పర్స్పెక్టివ్ లో కావాలంటే ఇప్పుడు కోర్ జావా చేస్తున్నాను కాబట్టి ఇది సెలెక్ట్ చేశాను నేను. అదే అడ్వాన్స్ జావాలో చేసేటప్పుడు ఇది జావా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుందాం. సో దానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీరు కోర్ జావాతో చేసినా అది వర్క్ అవుతుంది, దానికి ఏం ఇష్యూ ఉండదు. ఓకే. యా మేడం. ఓకే. Okay. See, any doubts in the last 2 sessions? నో మేడం. No? Okay. సో మనం జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనము ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం. అలాగే మనకి ఏమేమి కావాలి, ఇక్కడ జావా ప్రోగ్రామ్స్ రన్ అవ్వాలంటే మనకి జేడీకే కావాలి. అవునా? జేడీకే స్టాండ్స్ ఫర్ జావా డెవలప్మెంట్ కిట్. జావా డెవలప్మెంట్ కిట్. సో ఇది వర్షన్స్ 17, 18 అట్లా వర్షన్స్ ని బట్టి మనకి కావాల్సిన వర్షన్ మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఫ్యూ టర్మ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకటి జేడీకే, ఇంకొకటి జేవిఎం, ఇంకొకటి జేఆర్ఈ, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఇందులో మనం ఏ ప్యాకేజెస్, క్లాసెస్ బై డిఫాల్ట్ మనం వర్క్ చేయాలో అవన్నీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. సపోజ్ మనం system.out.println అని యూజ్ చేస్తున్నాం అవుట్పుట్ ప్రింట్ చేయడానికి. ఓకే, అలా మనము కొన్ని క్లాసెస్, ఇదేమి మనం డిఫైన్ చేసిన క్లాస్ కాదు, విచ్ ఈస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద జావా ప్యాకేజెస్. సో ఆ రిలేటెడ్ 3 డిఫైన్ క్లాసెస్ అన్నీ కూడా మనం జేడీకే ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అవుతాయి అన్నమాట ప్యాకేజెస్ అన్ని. అలాగే జేవిఎం మనకు తెలుసు, జావా వర్చువల్ మెషిన్, విచ్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్, విచ్ కన్వర్ట్స్ ఇన్ టు ద మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్, బైట్ కోడ్. ఓకే, and then JRE. JRE is the runtime environment. JRE stands for Java Runtime Environment. So ఈ మూడిటి గురించి ఒకసారి మనం చూద్దాం once again. Okay, we know what is JVM. JVM stands for Java Virtual Machine. So what is this JVM will do? JVM will convert into the machine understandable code. That is the reason Java is platform independent. JVM is dependent on the platform that you are working on, Windows or Linux or anything. So I'm just giving for 5-10 minutes brush up so that you can follow. So that is what JVM will do. JVM is available for all, whatever the operating system you are installed on in your computer, on that it will work. Okay, and next, what will JVM will do? JVM will load the code and verifies and executes the code. Whatever the code you wrote, first it will be compiled and later the compiled code is handled by the JVM and it converts into the machine understandable code. So we have a picture here, the architecture what JVM is actually having. You can have a look here. We have a class loader which is having class area, heap, stack, register, native method stack, like this we have a, and then execution. Let us see one by one what everything is containing. Okay, so what this will have, when you run a program, suppose you are writing one program. Yesterday we wrote one example in the last session. Okay, in this what we wrote, data type dot java, just I took integer data type and I performed the addition and it is printing the output subtraction. So where these variables are stored, how these are stored, how the output is stored, where it is stored, those all we can understand now. What about the memory area and all. So first what we have, class loader. So what will be the class loader is containing, see what and all packages that are required when you are executing a
Java program. Suppose you are learning advanced Java, JDBC and all, you need connection with SQL, any database. Suppose what is database? As we discussed in the first session, which will store a large amount of data. So for that we are using the languages SQL and PLSQL. So whatever the files or jar files or packages that are required, like java.util package, input output package, any package, those are which are required. Okay, those are supported by this class loader. Okay, this is a subsystem of JVM. Okay, when we run the Java program, what will be happen? First, the class loader will load all the related files, packages that are required. Okay, there are three built-in class loaders per here: Bootstrap, extension, and system or application. So based upon the program you are writing, it will be loaded. Okay, and next, class or method area. So what we have next here, class area or method area. So what is this class area containing? So in a program, when you are writing an example, suppose you are writing like this, class name sample or hello, you're writing. And here this what this method area is containing, you will declare some variables inside the main method or somewhere it is, or you will write a function called add or any function. So all these methods and variable declaration are stored in the method area. Whatever the fields or methods or code, whatever you are writing, that is stored there. And what is heap area? It is a runtime data area in which objects are allocated. In which objects are allocated. So once you create a class like this, if you want to create an object, you will create an object. For suppose there is a method here called add method. Here let us say there is a method like addition. There is a method. We'll see about how to create and all. Suppose there is a method here. And if you want to call that method, how you have to call? You have to first create the object for the class. What is our class name? Data type. Data type D is equal to new data type. Like this, you are creating the objects. So now this object will call the variables or method. So whenever you are creating object for a class like this, then these objects are stored with the heap memory. It's a runtime data area in which objects are allocated. For any class, when we are creating object, that area is allocated in the heap memory. Okay, and then what is the stack memory? So it will hold the local variables and also the result that you get from those methods or any variables. So those are called the stack area. Okay, something like very small information and within any local variable and all. As soon as the method is invoked and called, its memory is destroyed, like storing small amount of information. Something like when you called here a method, inside this method, suppose we are creating one variable int a comma b. Let us say c is equal to a plus b, like this we are creating. So this local variable details within the function or any method and the small result that you're getting here, c result, so these are stored in what? Stack memory. Okay, so like this we have for all. And then program counter register, or we can say PC register. So what is this PC register containing? The address of the virtual machine. Okay, what is the address where the virtual machine is located? That is contained in the PC. And what is this native method stack? Native method stack means any previous methods. Okay, native method stack. See, now you are developing, when you're developing Java application or anything, you are using Java 17 or different versions. When you are moving from one version to another version, there are some methods which are in older versions
and all. So when you are using the old version methods, okay, and instead of that there is a new method also has come. Instead of using the old version, see now text messages are there, now you are using WhatsApp. WhatsApp is something like we are using as a alternative for text messages when you want to send, but still messages are able to, we are able to send it. So that is a native method, something when you are using latest version of Java and you are using the previous version methods instead of using the latest version method. Those native methods are stored in the native method stack. Okay, and then execution engine. So what is this execution engine is containing? Okay, next we have execution engine. So here we are having the processor, along with that we have interpreter and just in time compiler, and we also have interpreter. So these are the two things we have, and along with the process. See what is this just in time compiler will do? Instead of normal compiler, this just in compiler is a little faster. Okay, this is very faster when compared to the normal compiler. Okay, whatever the time that is required by the normal compiler, that this compiler will be very faster. Okay, it will complete with more speed. Okay, because what it will do, parts of the code it will compile separately instead of compiling all together. What will happen, JIT, we have a JIT compiler which will compile parts of the bytecode with which have the similar functionality at the same time. So this will reduce the amount of time for the compilation. Because of this reason, it is very fast, and instructions are sent to the JVM for the interpretation. Okay. So what will happen? This JIT compiler is faster than normal. How it is faster than normal compiler? So it will compile the parts of similar code. It will compile parts of similar code at a time. At a time. Parts of similar code at a time. Because of this reason, it reduces the time of execution. And what will happen? It is given to the JVM. Next, it is given to the JVM for the execution. So JVM code that will be interpreted. That will be interpreted. Interpreted means what? This interpreter will convert into the machine understandable code. Okay, this will convert into the machine understandable code. So this is about the JVM architecture. Okay, again we have like native interface which will store the previous version any other language methods also. We know that before Java there is C and C++ common. We see Java is something like we are implementing all the oops concepts of C++, and we use some methods of C or C++ in Java also. So those all methods required that are using from C and C++ are stored in Java native interface. Through that we will access through those libraries. So this is the architecture of the JVM. This is the architecture of the JVM. Understood? I'm just explaining the internal architecture so that we can go further. Understood? Mastan, Shushmita, and all Ravandran. Okay. See, did you download the notes from the classroom trainings? Did you get the access? Today also I will share the notes after the session. You can just go through it. Whatever the architecture and all. Anything in the who is joining only today or anything, just go to the previous recordings. And if you have any issues or any doubts, you can ask me in the next session also. And after few days when we start coding, I will also give you the assignments. Weekly assignments or daily assignments also will be given to you.
సో ఓకే, మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఇది మన జేవిఎం ఆర్కిటెక్చర్. క్లాస్ లోడర్లో మనకి మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి కావాల్సిన ప్యాకేజెస్ అన్ని మనకి ఇన్స్టాల్ చేయడానికి ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ అన్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో అలాగే మెథడ్ ఏరియాలో మనకి కావాల్సిన డిక్లేర్ చేసిన వేరియబుల్స్, మెథడ్స్ అన్ని స్టోర్ అయ్యి ఉంటాయి. అలాగే హీప్లో కొన్ని, స్టాక్లో కొన్ని, రిజిస్టర్ విచ్ విల్ హెల్ప్ ఫర్ ద జేవిఎం. నేటివ్ మెథడ్, ప్రీవియస్ వర్షన్స్ ఆర్ ప్రీవియస్ లాంగ్వేజెస్ యూస్ చేసేటప్పుడు మనం నేటివ్ మెథడ్ స్టాక్ యూస్ చేస్తాం. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్, నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్, సి ఆర్ C++, ఎనీ అదర్ లాంగ్వేజెస్, ప్రీవియస్ లాంగ్వేజెస్ని యూస్ చేసి వాటి మెథడ్స్ మనకి అందులో లైబ్రరీస్లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ జస్ట్ సమ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ జేవిఎం. సో మనం ఇప్పుడు నేను ఇనీషియల్ బిగినింగ్ ఆఫ్ ద సెషన్ మీకు 3 థింగ్స్ చెప్పాను: జేడీకే, జేవిఎం అండ్ జేఆర్ఈ. సో మనం ఇప్పుడు ఈ మూడింటి గురించి ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ జేడీకే, జేఆర్ఈ అండ్ జేవిఎం, డిఫరెన్స్ ఏంటి, అసలు మూడింటి మధ్య రిలేషన్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఓకేనా? ఓకే, సో ఇక్కడ మనం జేవిఎం అంటే ఆల్రెడీ ఇప్పుడు చూసాము. వాట్ ఈస్ జేవిఎం, హౌ ఇట్ ఈస్ లోడింగ్, వెరిఫైయింగ్, కోడ్ ఎగ్జిక్యూటింగ్ అనేది మనం చూసాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ జేఆర్ఈ, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో జేఆర్ఈలో ఏముంటుందంటే మనకి ద సపోర్ట్ ఆఫ్ జేవిఎం అండ్ ఆల్సో మనకి ఏదైనా జార్ ఫైల్స్ ఆర్ ఎనీ సెట్ ఆఫ్ లైబ్రరీస్ రిక్వైర్డ్ ఫర్ మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్కి కావాల్సిన లైబ్రరీస్, అదర్ ఫైల్స్ అన్నీ కూడా ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సపోజ్ మనము డేటాబేస్ కనెక్ట్ చేస్తున్నాము. డేటాబేస్కి మనం కనెక్ట్ చేసేటప్పుడు మనకి OJDBC 14 or 11.jar ఫైల్ కావాలి. సో అది డౌన్లోడ్ చేసుకొని మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి. సో మనం డిఫరెంట్ సపోజ్ ఫ్రేమ్ వర్క్ చేసేటప్పుడు దానికి కావాల్సిన జార్ ఫైల్స్ ఇవన్నీ కూడా మనకు ఒక ఎన్విరాన్మెంట్లో ప్రొవైడ్ చేస్తాయి. ఎనీ టూల్స్ కావాలన్నా, ORM టూల్స్, అట్లా డిఫరెంట్ టూల్స్ కావాల్సినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ని మనకి జేఆర్ఈ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో జేఆర్ఈ ఈజ్ ఇంటర్నల్లీ కంటైనింగ్ జేవిఎం. ఓకే, జేవిఎంతో పాటు మనకి కొన్ని లైబ్రరీస్, ఫైల్స్, జేవిఎం ఎగ్జిక్యూషన్కి అవసరమయ్యే అన్నీ కూడా మనకి జేఆర్ఈ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్ JDK. JDK ఏంటి? యాజ్ ఐ సెడ్, జావా డెవలప్మెంట్ కిట్. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ JRE అండ్ ద టూల్స్. మనకి నేను బిగినింగ్ ఆఫ్ జావా డే 1లో మీకు టైప్స్ ఆఫ్ జావా ప్లాట్ఫామ్ చెప్పాను. స్టాండర్డ్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అండ్ మొబైల్ ఎడిషన్ ఆర్ మైక్రో ఎడిషన్. స్టాండర్డ్ ఎడిషన్ అంటే విండో బేస్డ్ అప్లికేషన్స్ ఆర్ ఎనీ బేసిక్ అప్లికేషన్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటే మనం డెవలప్ చేసే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఫర్ లార్జ్ స్కేల్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఫర్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ బ్యాంక్స్. మొబైల్ ఎడిషన్ ఫర్ ఎనీ మొబైల్ అప్లికేషన్. సో ఇవి చూసాం కదా. సో జేడీకేలో మన కంప్లీట్ కిట్ ఉంటుందన్నమాట. జేవిఎం, జేఆర్ఈ, ఇంకా మనకు కావాల్సిన టూల్స్. కంపైలేషన్ ఎలా చేస్తాం? జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా అండ్ జావా ఫైల్ నేమ్ ఇది చేస్తాం కదా. సో ఈ కంప్లీట్ జేవిఎం, జేఆర్ఈ అన్ని డెవలప్మెంట్ టూల్స్ కలిపి మనం జేడీకే అంటాం. ఓకే, సో ఫస్ట్ జేవిఎం and then JRE and then JDK. So JDK is having complete ఈ JVMని, JREని అన్నిటిని కలిపి మనం ఎందులో ఉంటుంది? JDK. అందుకే మనం JDK డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే మనకి JRE, JVM అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ JDK, JVM అండ్ JRE. డిఫరెన్సే కాదు, రిలేషన్షిప్ యాక్చువల్లీ, నాట్ డిఫరెన్స్. So how they are related to each other, or if they ask you like what are the differences, you can just explain like this. Understood? ఓకే, ఏదన్నా అర్థం కాకపోతే అడగండి. ఏదైనా టర్మ్స్ అట్లా నేను మధ్యలో ఇంగ్లీష్లో అట్లా వాడినప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నో ప్రాబ్లం. అది మళ్ళీ నేను తెలుగులో చెప్తాను.
ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ సమ్ బేసిక్ డెప్త్లో మీకు జేవిఎం జేఆర్ఈ గురించి నేను జేడీకే గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఇట్ ఓకే. సో దీని తర్వాత మనము ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చూసాము, లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్ చూసాము. అంటే వాట్ ఆర్ కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్ అండ్ వాట్ ఆర్ ద ఆపరేటర్, జస్ట్ అసలు ఏంటి అనేది మీకు చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అవునా? సో కీవర్డ్స్ అంటే ఏంటి, మనకి ఎనీ రియల్ టైమ్ ఎంటిటీ మనం యూజ్ చేసే ప్రతి వర్డ్ని మనం కీవర్డ్ అంటాం. ఓకే, సంథింగ్ లైక్ ఇంట్, క్యార్, ఫ్లోట్, ప్రతిదాన్ని మనం కీవర్డ్ కింద కన్సిడర్ చేస్తాం. వేరియబుల్స్ అంటే మనం డిక్లేర్ చేసి ఇంట్ ఏ, బి, సి అట్లా. తర్వాత మనం డేటా టైప్స్ గురించి చూసాం. ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్. ఇంటీజర్ ఎన్ని బైట్స్, క్యారెక్టర్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది. ఓకే, స్ట్రింగ్ అనేది ఒక క్లాస్, బూలియన్ విల్ స్టోర్ ట్రూ అండ్ ఫాల్స్ వాల్యూస్. ఇట్లా మనం డిఫరెంట్ థింగ్స్ నేర్చుకున్నాం. ఓకే, సో కమింగ్ టు వన్ ఎగ్జాంపుల్. సో ఎలా క్రియేట్ చేస్తాం మనం, ఫైల్ న్యూ జావా ప్రాజెక్ట్ అంటాం. సో ఇక్కడ జావా ప్రాజెక్ట్ అని మీకు కనిపించకపోతే మీరు ఫైల్ న్యూలోకి వెళ్ళిన తర్వాత యూ కెన్ గో టు ద ప్రాజెక్ట్ ఆర్ అదర్. ఇక్కడ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేయొచ్చు లేదా అదర్లోకి వెళ్ళైనా సెలెక్ట్ చేయొచ్చు. సో ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు సెలెక్ట్ జావా ప్రాజెక్ట్, నెక్స్ట్ అండ్ ప్రొవైడ్ ద ప్రాజెక్ట్ నేమ్ అండ్ క్లిక్ ఆన్ ద ఫినిష్. ఓకే, సో అట్లా మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము, ఫుల్ స్టాక్ కోర్ అని. సో అందులో మనం ప్రోగ్రామ్స్ రాస్తున్నాం. ఓకే, సో సపోజ్ మనం ఇంటీజర్, క్యారెక్టర్ అట్లా వేరియబుల్స్ డిక్లేర్ చేసాం అనుకుందాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 10, char c is equal to some variables like t or something, float salary is equal to, or let us say sal is equal to 2 2 3 4 5.5 f, and then double d is equal to some 3 4 5 6.6. సో ఇక్కడ ఫ్లోట్కి డబల్కి మనం ఎట్లా వేరియేషన్ చూపిస్తాం, ఫ్లోట్ వాల్యూ విల్ ఎండ్ విత్ ఎఫ్ ఇన్ జావా, ఫ్లోట్ వాల్యూ విల్ ఎండ్ విత్ ఎఫ్, ఎఫ్తో ఎండ్ చేస్తాం. అలాగే బూలియన్ని సెలెక్ట్ చేసినప్పుడు మనం ఏమని ఇస్తాం, బూలియన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ కింద మనం రిప్రజెంట్ చేస్తాం. Okay, it is taking as true. We will assign the values later. ఓకే, లైక్ దిస్ వీ విల్ మనం డిక్లేర్ చేసుకుంటాం. సో ఎలా ప్రింట్ చేస్తాం, system.out.println. మనం డబల్ కోట్స్లో ఏదైతే ఇస్తామో అది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుంది. ప్లస్ ఈజ్ యూస్డ్ ఫర్ కన్కాటినేషన్, అండ్ అంటే ఇక్కడ ఎడిషన్ చేయట్లేదు, జస్ట్ పుట్టింగ్ టుగెదర్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్. కన్కాటినేషన్ అంటే ఒక చోట మనం యాడ్ చేయటం, అవుట్పుట్ని ఇన్పుట్ని ఒక చోట మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకే, అలాగే system.out.println, దెన్ char వాల్యూ, జస్ట్ ఒక క్యారెక్టర్ వాల్యూ అని ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ప్లస్ సి ఇట్లా ప్రింట్ చేస్తాం. అండ్ దెన్ system.out.println salary ఈజ్ ఈక్వల్ టు ప్లస్ sal. సో ఇంకొక ఏం వాల్యూ ఉంది మనకి, system.out.println డబల్, we'll see later. So system.out.println, okay, డబల్ వాల్యూ, జస్ట్ మనం అర్థమయ్యేలాగా ఇస్తే మనకు అవుట్పుట్ ప్రింట్ అయినప్పుడు మనకి ఒక క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఇందులో మీనింగ్ ఏంటి అని. సో ఇంటీజర్ వాల్యూ అని ఇక్కడ ఇవ్వచ్చు.
సో ఇట్లా ఇంటీజర్ క్యారెక్టర్ ఇక్కడ మాత్రం మనం ఏ వేరియబుల్ అయితే డిక్లేర్ చేసామో అదే ఇవ్వాలి. అక్కడ స్మాల్ ఏ డిక్లేర్ చేసి ఇక్కడ మీరు క్యాపిటల్ ఏ ఇచ్చారనుకోండి మీకు ఎర్రర్ వస్తుంది. ఏమని వచ్చింది? క్రియేట్ దట్ లోకల్ వేరియబుల్ ఏ ఆర్ కాన్స్టెంట్ అలా సజెషన్స్ ఇస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ కేస్ సెన్సిటివ్. ఎవ్రీ లెటర్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెమరీ స్టోర్డ్ అలొకేటెడ్ టు ఇట్. ప్రతి వేరియబుల్కి డిఫరెంట్ వాల్యూ ఉంటుంది, మెమరీ ఉంటుంది. సో మనం క్యాపిటల్ స్మాల్ కేర్ఫుల్గా ఉండాలి. డబుల్ కోట్స్లో ఇచ్చేది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇలా ఇచ్చేది మన డిక్లరేషన్ చెక్ చేస్తుంది, ఇనిషియలైజేషన్ వాల్యూస్. నౌ లెట్ us రన్ దిస్ ఎగ్జాంపుల్ ఆప్షన్ యూస్ చేసి కంట్రోల్ F11 షార్ట్ కట్ కి ఇక్కడ రన్ అని అనొచ్చు. వన్స్ యు ఆర్ ప్రాక్టీసింగ్, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆ కమాండ్ గుర్తుంటుంది, కంట్రోల్ ప్లస్ F11. వచ్చింది కదా అవుట్పుట్, ఇంట్ వాల్యూ 10, క్యారెక్టర్ వాల్యూ టీ, సాల్ అండ్ దెన్ డబల్. అవుట్పుట్లో మనకి నార్మల్గానే ప్రింట్ అవుతుంది. బట్ మనం అసైన్ చేసేటప్పుడు మాత్రం అది ఫ్లోట్ వాల్యూ అని అర్థం అవడానికి ఎఫ్తో అసైన్ చేయాలి. Okay, suppose you are not giving f, will give you error. Okay, you have to end with f. This is the reason we say that the Java is strongly typed language, strong typed language. ఎందుకంటే మనం కోడ్ రాసేటప్పుడే బిఫోర్ కంపైలేషన్ ఆర్ డ్యూరింగ్ కంపైలేషన్ మనకి మనం చేసిన మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. It will suggest us. Okay, when we are typing the program itself, it will give us the suggestions that you're making such mistake. Okay, so this is one example on the data types of Java: integer, character, float, double. If you want to display some string, okay, you can just write string name is equal to, and you can mention the name here, my name Nikita, and then end with semicolon. Okay, I'm creating a class variable. This is not data type. Data type will always start with the lowercase c. Class will always start with the capital letter. Then this also you can print system.out.println name is equal to, and then you can provide whatever the variable name you give, name. I'll save this and again I will run this. See, 10 T salary and then name. ఓకే, అర్థమైందండి. జస్ట్ సింపుల్ డేటా టైప్స్ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ రాశాను, ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్ అట్లా. ఓకే, అందరికి అర్థమైందండి. ఓకే, ఇట్లాగే మనం ఇందులో ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రాయొచ్చు. సపోజ్ ఒక క్వశ్చన్ ఉందనుకోండి, రైట్ ఏ ప్రోగ్రామ్, ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ sum of all subjects for a student. ఓకే, ఇలా క్వశ్చన్ ఉంది అంటే ఒక స్టూడెంట్కి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, M1, M2 అండ్ M3, 3 సబ్జెక్ట్స్ని మనం M1, M2, M3 మార్క్స్ అని ఇస్తున్నాం అనుకుందాం. సో ఈ మార్క్స్ని మనం వాల్యూస్ అసైన్ చేసి వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద టోటల్, జస్ట్ క్యాలిక్యులేట్ ద టోటల్. దిస్ ఈజ్ అ క్వశ్చన్. ఓకే, సో మనం ఆ క్వశ్చన్ ఎలా రాస్తాం ఆన్సరు? ఓకే, రైట్ క్లిక్ ఆన్ ద ప్యాకేజ్, న్యూ క్లాస్. ఓకే, సో ద క్లాస్ నేమ్ ఏం తీసుకుందాం మనం? స్టూడెంట్ డీటెయిల్స్ అని తీసుకుందాం. సో స్టూడెంట్ డీటెయిల్స్ విత్ ద మెయిన్ మెథడ్. మనం 2 డేటా టైప్స్ క్రియేట్. సో హియర్
స్టూడెంట్ డీటెయిల్స్ అని తీసుకున్న తర్వాత మనకి ఏమేం కావాలి ఇందులో స్టూడెంట్ మార్క్స్ కావాలి. 3 సబ్జెక్ట్స్‌లో మనం మార్క్స్ క్రియేట్ చేయాలనుకున్నాం. సో, మార్క్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇంట్ ఏమేమి వాల్యూస్ కావాలి M1, M2, M3. సో, 3 సబ్జెక్ట్స్. Again we will assign the values M1. Okay, M1 is equal to so and so, some 35. M2 is equal to 95. And then M3 is equal to, let us say, 100. He got like this marks. Now we have to calculate the total. Let the total be in double or int or whatever it is. Suppose if you are declaring this as double, if he may get in some decimal values, then you can also declare them in the double. And again, what you want? Double total. So total value. Then if you want, you can also calculate the average. The total and the average. If you want, you can declare this both in int and total and average in the double. How we will calculate the total? Total is equal to M1 plus M2 plus M3. So we'll calculate the total and then print system.out.println. Okay, if you want, you can just print the total instead of printing all the marks. Total is equal to plus total, like this. Okay, and then after total, if you want to print average, again system.out.println and then average is equal to and then plus avg. Okay. Okay, so when it is giving some error, what is this? We will get some decimal values, no? So it is asking us just initialize with some value, so that if it is not displaying anything also, we can print this value of average. Now I'll run this example. See, total is 230. Okay, average formula I did not write, so it is giving us value. So total is M1 plus M2 plus M3. What is the average? Is equal to total by 3. So there are 3 subjects. We will calculate total by 3. So average is so and so. So like this we are giving the values. Understood? So we created 3 variables, assigned the values and declared total and average variables. Total is equal to so and so, average, and we are printing them. Okay, got it? Just a simple example on the operators and one problematic question. Why I have done this is based upon this we can do different kind of programs. సో టోటల్ ఇంట్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అక్కడ డబల్ ఎందుకు తీసుకున్నానంటే సపోజ్ ఇంటీజర్ ఈ మార్క్స్ ఎప్పుడన్నా డబల్లో తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 0.5 అట్లా మార్క్స్ అసైన్ అయినప్పుడు ఇట్ విల్ హెల్ప్ కదా. డబల్ టోటల్లో కూడా మనకి సపోజ్ మార్క్స్ ఒక్కోసారి 30 హాఫ్ మార్క్ రావచ్చు, ఎక్కువ తక్కువ రావచ్చు కదా. సో అలాంటప్పుడు డెసిమల్ వాల్యూస్ ఉన్నప్పుడు టోటల్ కూడా డబల్ తీసుకోవచ్చు. లేదు ఇవి స్ట్రిక్ట్లీ మీరు ఇంటే తీసుకుంటే గనక యు ఆర్ నాట్ ఏబుల్ టు పాస్ డెసిమల్ వాల్యూస్ అనుకుంటే సో టోటల్ కూడా మీరు ఇంట్లో తీసుకొని యావరేజ్ వరకు డబల్లో తీసుకోవచ్చు, బికాస్ యూ విల్ గెట్ డెసిమల్ వాల్యూస్, నో ప్రాబ్లం. దానివల్ల ఎర్రర్ ఏం రాదు. హయ్యర్ డేటా టైప్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. అదే మనం లోవర్ డేటా టైప్ తీసుకొని ఇంట్ అనేది దానిలో డెసిమల్ వాల్యూస్ ఇవ్వాలని చూస్తే మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందండి? ఓకే, సో మీరు ఇలాగ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మీ ఓన్గా ఇంట్లో ట్రై చేయండి ఇవాళ. యాజ్ ఐ సెడ్, లైక్ నేను స్టూడెంట్కి క్యాలిక్యులేట్ చేశాను కదా, సో అలాగే మీరు ఒక ఎంప్లాయీకి రాయండి. సో రైట్ ఏ ప్రోగ్రామ్, ఓకే, టు క్యాలిక్యులేట్ employee
టోటల్ సాలరీ, ఎంప్లాయీ టోటల్ సాలరీ. టోటల్ సాలరీ అంటే ఇక్కడ ఏం కండిషన్స్ ఉంటాయి మనకి? ఫస్ట్ ఏం చేస్తారంటే డిక్లేర్ ఎంప్లాయీ ఐడి. ఐడి అనేది ఏం డేటా టైప్లో డిక్లేర్ చేయాలి మనం? ఇంటీజర్ అని డిక్లేర్ చేయండి సపోజ్. ఓకే, అండ్ అలాగే టేక్ నేమ్. నేమ్ని ఏ డేటా టైప్లో స్ట్రింగ్ చేస్తాం? నాట్ డేటా టైప్, స్ట్రింగ్ క్లాస్ ద్వారా డిక్లేర్ చేసుకోండి నేమ్ని. ఓకే, అండ్ దెన్ so when you want to calculate the total salary, so employee will have a basic, HRA and then PF. సో ఈ మూడు కూడా మీరు ఇంటీజర్ ఆర్ డబల్లో డిక్లేర్ చేసుకోండి, మీ ఇష్టం, బేస్డ్ అపాన్ హౌ యూ ఆర్ ప్రొవైడింగ్ ద వాల్యూస్. డిక్లేర్ చేసుకొని వాల్యూస్ అసైన్ చేయండి. ఫోర్త్ ఫైనల్గా ఏం చేయాలి మీరు? టోటల్ salary calculate చేయాలి. How the total salary is coming? Basic plus HRA plus PF. This gives you the total salary. Okay, basic plus HRA plus PF. So this program you can try. Similar. నేను ఏ డేటా టైప్స్ ఇవ్వాలో కూడా చెప్పాను. ఎనీవే ఐ షేర్ దిస్ రన్నింగ్ నోట్, సో నో ప్రాబ్లం. ఓకే, సో మీరు ఇలా ఒక ఎగ్జాంపుల్ ట్రై చేసారండి. ఓకే, ఏం చేయాలి? ఒక ఎంప్లాయీకి ఫస్ట్ ఐడి నేము అసైన్ చేయండి వాల్యూస్. అలాగే ఆ ఎంప్లాయీకి వచ్చే బేసిక్ శాలరీ, హెచ్ఆర్ఏ, పిఎఫ్, సో ఇట్లా మీరు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత టోటల్ క్యాలిక్యులేట్ చేయండి. బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ పిఎఫ్, ఈ మూడు కలిపితే టోటల్ శాలరీ వస్తుంది. గాట్ ఇట్? అర్థమైందా? సో ఇక్కడ మనం బేసిక్ ఫండమెంటల్స్లో మనం కీవర్డ్స్, వేరియబుల్స్ చూసాం. అలాగే డేటా టైప్స్, సింపుల్ ఆపరేటర్స్ చూసాం మనం, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ ఇట్లా. సో ఇంకా చాలా ఆపరేటర్స్ ఉన్నాయి కదా, గ్రేటర్ దాన్, లెస్ దాన్ అండ్ ఆల్. గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఎలాంటి ప్లేసెస్లో మనం యూజ్ చేస్తాం? సో ఇవి తెలుసుకోవాలంటే ముందు మనం కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని చూడాలి. సో ఇక్కడ వరకు అర్థమైందా అండి అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో బిగినింగ్ నుంచి ఇక్కడ మనం వరకు. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ చూస్తున్నాం. సో ఆల్రెడీ వీ హ్యావ్ ఇన్ ప్రీవియస్ లాంగ్వేజ్, బట్ ఇక్కడ మనం ఫ్రెష్గా నేర్చుకోవచ్చు విత్ న్యూ సింటాక్స్. ఓకే, వాట్ ఆర్ దిస్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్? ఆల్రెడీ కొంత డిస్కస్ చేశాను, బట్ ఐ టెల్ యూ అగైన్. బేస్డ్ అపాన్ ద కండిషన్ కంట్రోల్ ఎలా వర్క్ అవ్వాలి, ఎస్ అయితే కండిషన్ ట్రూ అయితే ఎలా వర్క్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఎలా వర్క్ అవ్వాలి అనేది మనం చూస్తాం. ఓకే, సో దీనికి మనకున్న బేసిక్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ది ఇఫ్, అండ్ సెకండ్ది ఇఫ్ ఎల్స్, అండ్ థర్డ్ది ఇఫ్ ఎల్స్ ఇఫ్, అండ్ ఫోర్త్ది నెస్టెడ్ ఇఫ్. సో ఇది మనకు ఉన్న 4 టైప్స్. ఒక ఇఫ్లో ఇంకో ఇఫ్ మెన్షన్ చేస్తే మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం. అండ్ అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ స్విచ్ కేస్ ఆల్సో. Switch case. So these are the conditional control statements we have. So we'll see one by one with the examples. So first let us see the syntax, how to write the if condition. So if ఎలా రాస్తాం? if condition కి syntax ఏంటి? if we'll mention the condition inside the brackets. ఓకే, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్, దీని ఎల్స్ పార్ట్ లేదు. అంటే ఏంటంటే కండిషన్ ఫెయిల్ అయితే ఏం జరగాలి అనే దాని గురించి మనం బాదర్ చేయట్లేదు, రాయట్లేదు. కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలి అనేది మాత్రమే ఇక్కడ మనం స్టేట్మెంట్స్ రాస్తున్నాం. సో ఇందులోకి ఎప్పుడు ఎంటర్ అవుతుంది? ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదంటే ఇట్ విల్ కమ్ అవుట్. జనరల్గా ఇది ట్రూ అయినా ఫాల్స్ అయినా కానీ ఈ బ్లాక్ తర్వాత ఉన్నవి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఏదైతే ఏది ఉంటే. ఓకే,
సో ఈ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అయితే ఏం జరగాలి అనేది మనం రాయట్లేదు. సో దీన్ని మనం ఏమంటామంటే సింపుల్ ఇఫ్ అంటాం. సో ఎక్కడ యూజ్ చేస్తాం మ్యామ్ ఇది? సపోజ్ మనం 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సమ్ 5. సో యూ వాంట్ గ్రేటెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. జస్ట్ ఒక కండిషన్ ట్రూ అయితే ఎలా అవుతుంది? ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ఆర్ ఇఫ్ ఏ లెస్ దాన్ బి. సో ఏం ప్రింట్ చేస్తాం మనం? స్మాల్ ఏ. ఇఫ్ ఏ లెస్ దాన్ బి అంటే ఏం ప్రింట్ చేస్తామంటే ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 10:30 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో మనం ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ చేస్తాం ఆర్ మెసేజ్ ఏ ఈ స్మాలెస్ట్ అండ్ మెసేజ్ని కూడా మనం ప్రింట్ చేయొచ్చు. అండ్ దెన్ విల్ క్లోజ్. సో ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఏం జరగాలి అనేది మనం మెన్షన్ చేయట్లేదు. జస్ట్ కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి అని రాస్తాం. దీన్ని ఏమంటాం మనం? సింపుల్ ఇఫ్ అంటాం. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఐ విల్ షో త్రూ ఎగ్జాంపుల్ ఇన్ ద ఎక్లిప్స్. సో ఐ రైట్ హియర్ న్యూ. ఎక్లిప్స్ లో మనం ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం ఫర్ జావా ఫుల్ స్టాక్ అని. ఇందులో మనం కోర్ ప్యాకేజ్ అని తీసుకున్నాం. ఇందులో రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో మీరు క్లాస్ నేమ్ ఇవ్వండి. సో ఐఎమ్ రైటింగ్ ఆన్ ఇఫ్ అండ్ లేటర్ ఇఫ్ ఎల్స్. జస్ట్ మనం ఇఫ్ ఆర్ ఇఫ్ ఎల్స్ అని ఇచ్చుకొని విత్ మెయిన్ మెథడ్ ఐ క్లిక్ ఆన్ ద ఫినిష్. సో ఇక్కడ మనం ఇప్పుడు నేను ఇందాక రాసిన ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఇంట్ ఏ కామా బి వేరియబుల్ డిక్లరేషన్. ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 5 semicolon and b is equal to some 12. ఇలా డిక్లేర్ అసైన్ చేసాం వాల్యూస్. సో ఇక్కడ మనం కండిషన్ రాస్తాం. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ లెట్ us say if a less than b. I'm writing system dot out dot println a is less than b. a is less than b అని మనం ఏ వాల్యూ ప్రింట్ చేయొచ్చు ఆర్ జస్ట్ ఈ స్టేట్మెంట్ ఒకటి ప్రింట్ చేయొచ్చు. అండ్ దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ జస్ట్ సింపుల్ ఇఫ్ లూప్ అని ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాను. అర్థం. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. జస్ట్ సేవ్ చేసి ఐ జస్ట్ రన్ చేస్తున్నాను. సో ఏమవుతుంది ఇక్కడ? ఏ ఈజ్ లెస్ దాన్ బి సింపుల్ ఇఫ్ లూప్. ఇందులోకి ఎంటర్ అయింది 5 ఈజ్ లెస్ దాన్ 12. కరెక్టేనా? ఇక్కడ ఏం చెక్ చేస్తుంది? ఇక్కడ 5 లెస్ దాన్ 12. ఈజ్ ఇట్ ట్రూ? ట్రూ కాబట్టి ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్సైడ్ అండ్ ఇట్ ఈస్ ప్రింటింగ్. దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయింది. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ స్టాపింగ్ అస్. వీఆర్ నాట్ పుట్టింగ్ ఇన్ ఎనీ కండిషన్. మనం ఏం కండిషన్ పెట్టట్లేదు. సపోజ్ ఇక్కడ ఏ వాల్యూ 50 అయింది అనుకుందాం. సో 50 లెస్ దాన్ 12 ట్రూనా ఫాల్సా? 50 లెస్ దాన్ 12 ట్రూనా ఫాల్సా? ఆన్సర్ చేయండి వింటుంటే. సో 50 లెస్ దాన్ 12 అన్నప్పుడు ఫాల్స్ కాబట్టి ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్సైడ్ ఏ లెస్ దాన్ బి అనే దానిలోకి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. జస్ట్ సింపుల్ ఇఫ్ లూప్ అని వస్తుంది. సో ఈ సింపుల్ ఇఫ్ లూప్ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే జస్ట్ మనం ఆఫ్టర్ ద బ్లాక్ రాసాం కానీ ఇది ఫెయిల్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేవి మనం మెన్షన్ చేయలేదు. సో ఇఫ్ దీన్ని మనం సింపుల్ ఇఫ్ లూప్ అంటాం. ఇఫ్ లూప్ ఇఫ్ కండిషన్ అంటాం. సో ఇఫ్ లోకి ఎప్పుడు ఎంటర్ అవుతుంది? కండిషన్ ట్రూ అయితేనే. సో మ్యామ్ నాకు ఫాల్స్ అయితే ఏం అవ్వాలి? దానికి కూడా బి ఈజ్ గ్రేట్ అని ప్రింట్ అవ్వాలి. సో దానికి మనం యూజ్ చేసేది ఏంటంటే ఇఫ్ ఎల్స్ కండిషన్. ఇఫ్ ఎల్స్ ఎల్స్లో మనం ఏం చేస్తామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఏ గ్రేటెస్ట్ కాదు, ఫర్ ఏ స్మాల్ కాదు. సో ఏమవుతుంది ఇక్కడ? ఇఫ్ ఏ లెస్ దాన్ బి ఏ ఈజ్ స్మాలెస్ట్ ఆర్ ఏ ఈజ్ లెస్ దాన్ బి అంటాం. ఎల్స్ ఏమవుతుంది ఇక్కడ? బి ఈజ్ స్మాల్ దాన్ ఏ అని మెన్షన్ చేస్తాం. ఏ ఈజ్ లెస్ దాన్ బి ఆర్ బి ఈజ్ లెస్ దాన్ ఏ. స్మాల్ ఆర్ లెస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి.
సో బి ఈజ్ లెస్ దాన్ ఏ సింపుల్ ఇఫ్ లో. సో ఇది జస్ట్ అవుట్ ఆఫ్ ద బ్లాక్స్ కాబట్టి కండిషన్తో సంబంధం లేకుండా ప్రింట్ అవుతుంది. సో ఇందాక మనం జస్ట్ సింపుల్ ఇఫ్ కండిషన్ రాసాం, ఇది ఇఫ్ ఎల్స్ అనమాట. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ బి, ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడికి వస్తుంది. 50 లెస్ దాన్ 12 అనేది మన కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. సో ఎప్పుడు ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది, మనకి ఇఫ్లో ఉన్న కండిషన్ ఫెయిల్ అయితే ఇట్ విల్ గో టు ద ఎల్స్ బ్లాక్. ఇఫ్లో కండిషన్ కనుక ట్రూ అయింది, సపోజ్ ఈ వాల్యూ ఇక్కడ 5a, సో 5 లెస్ దాన్ 12 అనేది ట్రూ. 5 లెస్ దాన్ 12 అనేది మనకి ట్రూ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఎల్స్లోకి వెళ్తుందా, బి లెస్ దాన్ బి అని ప్రింట్ అవుతుందా, అవ్వదు, ఎందుకంటే కండిషన్ సాటిస్ఫైయింగ్. ఎల్స్ లోకి ఎప్పుడు వెళ్తుంది, ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇఫ్ లో మెన్షన్ చేసిన కండిషన్ ఫాల్స్ అయితేనే ఎల్స్ బ్లాక్ లోకి వెళ్తుంది, లేకపోతే ఇది ప్రింట్ అయిపోతుంది. ఇది ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ లో ఏముంటే అది ప్రింట్ అవుతుంది. ఓకే, అర్థమైందండి. సో దిస్ ఈజ్ ఇఫ్ ఎల్స్ కండిషన్, ఇఫ్ సింపుల్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్ మీద ఎగ్జాంపుల్ అర్థమైందా అందరికీ? మస్తాన్ అండ్ సుష్మిత, మీకు కూడా అర్థమైందా? ఓకే, మస్తాన్ ఎస్. సుష్మిత మీరు కూడా మెసేజ్ ఇవ్వండి. ఇఫ్ ఏదన్నా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్పండి ఒకసారి. ఓకే, అండర్స్టూడ్, గుడ్. సో ఇప్పుడు మీరు ఇంకొక ఎగ్జాంపుల్, నేను గ్రేటెస్ట్ ఆఫ్, ఇది మనం ఏంటంటే చేసింది ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చూసాం, గ్రేటెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. నెక్స్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్ ట్రై చేసుకురండి రేపటి, ఏంటంటే చెక్ write a program to check the number is even or odd. ఈ ఎగ్జాంపుల్ ఒకటి ట్రై చేయండి. ఓకే, మనం ఎంటర్ చేసే నెంబర్ ఈవెనా ఆడా, దీనికి లాజిక్ ఏంటి, అసలు ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? ఓకే, సో మనం డివిజన్ బై 2 చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తే దాన్ని మనం ఈవెన్ నెంబర్ అంటాం, ఎల్స్ ఆడ్ నెంబర్ అంటాం. అది మన లాజిక్. సో మనం ఒక నెంబర్ని తీసుకుంటాం, సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 4 అన్నారు. సో ఈ 4 ఈవెన్ అని మనకి తెలుసు, బట్ ప్రోగ్రామ్ ఏలో ఏ నెంబర్ ఇచ్చినా కానీ అది ఈవెన్ ఆడ్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి రావాలి. అంటే మనం దీనికి లాజిక్ రాయాలి. సో ట్రై టు రైట్ ద లాజిక్, ఇఫ్ నాట్ విల్ డిస్కస్ టుమారో. సో మనం 4 ఇస్తే ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి, 5 ఇస్తే ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. అలా ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కానీ అది ఈవెనా ఆడా అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, దానికి మనం లాజిక్ రాయాలి. ఎలా గ్రేటెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రాసామో అలా మనం క్యాలిక్యులేట్ చేసి రాయాలి. ఓకే, ట్రై చేస్తారా మీరు ఎగ్జాంపుల్, ఈవెన్ ఆడ్ ట్రై చేస్తారా? ఓకే, ట్రై చేయండి అందరూ. సో సుష్మిత మీరు ఇన్స్టాల్ చేశారా, జేడీకే ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేశారా, వర్క్ అవుతుందా? ఇన్స్టాల్ చేయలేదా? ఓకే, ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ 2 సెషన్స్లో చూపించాను కదా, అది ఫాలో అవ్వండి. ఆల్రెడీ ఇవాళ కూడా ఒకసారి చూపించాను నేను. ఇక్కడ జావా సాఫ్ట్వేర్ అంటే మీరు జస్ట్ నెట్లోకి వెళ్ళి, ఇప్పుడు చూపిస్తున్నాను కదా,
జావా డౌన్లోడ్ అంటే చాలు మీకు. జేడీకే డౌన్లోడ్ అన్న, జావా డౌన్లోడ్ అన్న మీకు వచ్చేస్తుంది. జస్ట్ దానికి ఏం సెపరేట్ లింక్ అవసరం లేదు. జస్ట్ జావా డౌన్లోడ్ అంటే త్రూ ఒరాకిల్ సైట్ మీకు జావా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీ ఈమెయిల్తో రిజిస్టర్ అవ్వమని అడుగుతుంది. సో వన్స్ మీరు రిజిస్టర్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అని ఇట్లా వస్తుంది. క్లిప్స్కి అయితే ఇలా వస్తుంది, జావాకి అయితే జేడీకే అట్లా చూపిస్తుంది. సో మీరు అది డౌన్లోడ్ చేసుకోవడమే. ఓకే, సో ఇక్కడ నెట్ ఇష్యూ వల్ల ఓపెన్ అవ్వట్లేదు. ఇందాక ఆల్రెడీ చూపించాను. సో ఇక్కడ డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇవాళ ట్రై చేయండి, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తుంటేనే మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇన్పుట్ వాల్యూకి ఇంపోర్ట్. మనం డైరెక్ట్గా వాల్యూస్ అసైన్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం ప్యాకేజెస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. మనం కీబోర్డ్ నుంచి డేటా రీడ్ చేస్తాం కమింగ్లో ఇన్పుట్ అవుట్పుట్కి. సో అప్పుడు మనం కొన్ని ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేయాలి. సో లేదంటే అవసరం లేదు. ప్రస్తుతానికి బై డిఫాల్ట్ మనం వాల్యూస్ని అసైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, సో గివెన్ నెంబర్ అంటే డైరెక్ట్గా అసైన్ చేసేసాం మనం. సో ప్రోగ్రాంలో ఎలా రాస్తామంటే ఇక్కడ ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ టు అని రాశాను కదా, అలాగే మీరు ఇంట్ ఏ బి బదులుగా మీరు ఏం తీసుకుంటారు, ఎన్ తీసుకుంటారు. ఎన్ ఆర్ ఎనీ నెంబర్, గివెన్ నెంబర్ అంటే ఏ కామా బి బదులుగా మీరు ఎన్ తీసుకుంటారు. ఎన్ తీసుకున్న తర్వాత జస్ట్ ఎండ్ విత్ సెమీకాలన్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 12 ఆర్ అని ఇలా డిఫైన్ చేస్తారు. సో ఈ 12ని ఇక్కడ మీరు ఏ గ్రేటర్ దాన్ బి బదులు ఎన్తో లాజిక్ రాస్తారు. లాజిక్ రాసి అది ట్రూ అయితే కనుక ఈవెన్ నెంబర్ అంటాం, ఎల్స్ లేదంటే ఆడ్ నెంబర్ అంటాం. ఓకే, సో ఫైన్. సో ట్రై చేయండి ఎనీవే, లేదంటే నేను రేపు షేర్ చేస్తాను ఎగ్జాంపుల్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ నైస్ డే. ప్రాక్టీస్, ఇన్స్టాల్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి మళ్ళీ నన్ను అడగండి ఇన్స్టాల్ చేసేటప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.